మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. మన కథలో వీడే హీరో. చూస్తే అలా అనిపించాడు కానీ హీరోనే. వీనికో పిచ్చి ఉంది, సినిమా పిచ్చి. ఆ పిచ్చితో ఎన్ని పిచ్చి పనులు చేశాడో చూద్దాం. అరే అర్జున్, పొద్దుటి నుంచి తిండి లేకుండా ఏం రాస్తున్నావు నాన్నా? 5 minutes మా, స్క్రిప్ట్ ఎండింగ్లో ఉంది. నాన్న గూట్లో పైసలు ఉన్నాయి, తీసుకొని పోయి పప్పు తీసుకొని రాపో. సరే అమ్మా. అని విలువురా. అరే అర్జున్, ఇటు రాబే వెళ్దు కానీ. చెప్పురా, ఏమైంది? ఏంట్రా ఈ మధ్య స్టోరీస్ బాగా రాస్తున్నావంట, డైరెక్టర్ అవుదామని ట్రైయింగ్ అంట. రే అర్జున్, ఒక స్టోరీ చెప్పురా. అరే పప్పు ఇవ్వాలరా, టైం లేదు. మాకే చెప్తావు, ఇంకా బయట వాళ్ళకి ఏం చెప్తావురా? అలా కాదురా, పట్టుకో. ఓపెన్ చేస్తే ఇది స్టోరీ. అరే ఎక్స్పెక్ట్ చేయలేరు నీ దగ్గర నుంచి వెళ్ళి. రే అర్జున్, నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదురా, నా మాట విని హైదరాబాద్ వెళ్ళి ట్రై చేయి. ఎలా రా? హైదరాబాద్ నాకు ఎవ్వరు తెలియదు కదా. అరే మన ఫ్రెండ్ బాల్గా ఉన్నాడు, 8th క్లాస్ చదివినాడు. ఎవర్రా? మనతో 8th క్లాస్ చదివిందిగా వాడు. 8th క్లాసా? అరే వాడు ఇంకా నీతో కాంటాక్ట్లు ఉన్నాడారా? ఉండు, వాడి నంబర్ ఇస్తే కాల్ చేసి వెళ్ళిపో. సరేరా, పోతా. వీడు డైరెక్ట్ అయిందిరా, వీడు హైదరాబాద్ పోతే 2 రోజులకి తిరిగి వస్తాడు. చుక్కలు కనబడితే వీడు హైదరాబాద్ పోతే. పోనీలే చూద్దాం, పదా.
హలో. చెప్పురా. హలో సాయి. ఆ, అరే బాలుగాడు ఫోన్ లిప్తలేరురా. వాడు ఆఫీస్కి వెళ్తారా 9 వరకు వస్తాడు. ఇప్పుడు ఎలా రా? టెన్షన్ ఎందుకు పడుతుందిరా, వాడు వచ్చేలోపు ట్యాంక్ బండ్ చార్మినార్ తిరుగు. ఎలా రా? నాకు ఎవరు తెలియదు కదా. హైదరాబాద్ రా, అక్కడ ఎవరు అడిగినా చెప్తారు. సరేరా అన్న. ట్యాంక్ బండ్ ఎటు పోవాలన్నా? స్ట్రైట్ వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది, ఆ బస్ ఎక్కి వెళ్ళిపో. స్ట్రైటా? ఆ సైడ్ వెళ్ళిపో. ఓకే అన్న, థ్యాంక్ యూ. వీడు ఫోన్ లేపుతలేడేంద్రా? దరిద్రుడా, ఫోన్ లేపురా. చే ఏమైంది బ్రో? నీ ఫేస్ చూసి అలా లేదే, ఏమైంది చెప్పు. మా ఫ్రెండ్ని నమ్మి హైదరాబాద్ వచ్చాను బ్రో. వాడు ఇప్పుడు కాల్ లేపుతలేడు. నువ్వు కూడా లేదు ప్రజెంట్ వచ్చినావా? ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు బ్రో. ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చిన బ్రో. టెన్షన్ ఎందుకు పడుతున్నావు? పద మా రూమ్కి వెళ్దాం. అవును, నీ పేరేంటి బ్రో? నా పేరు అర్జున్. మరి మీ పేరు? లక్ష్మణ్. కాల్ మీ లక్కీ. ఓకే బ్రో. అవును, ఏం చేద్దామని వచ్చావు హైదరాబాద్కి? సినిమా తీద్దామని వచ్చాను బ్రో. సినిమానా? అయినట్టే కానీ రూమ్కి వెళ్దాంపా. సరే బ్రో. బ్యాచులర్ కొంప ఇలానే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. అదేం లేదు బ్రో. ఎంత ఉంటుంది బ్రో రెంట్? 6,000. బాత్రూమ్ ఎక్కడ బ్రో? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో, పక్కకి ఉంది, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఓకే బ్రో. అవును అర్జున్, అన్నీ వదిలేసి సినిమా ఏంది? ఏదో ఒక జాబ్ చేసుకోకుండా ఎందుకు ఈ కష్టం నీకు? నేను నీలానే హీరో అవుదామని మా విలేజ్ నుంచి వచ్చా, కానీ ఇక్కడ నుంచి వచ్చినాక తెలిసింది పెద్ద కష్టం అని. బ్రతకడం కోసం ర్యాపిడో చేస్తున్నా. నేను చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నా అర్జున్. నేను కష్టపడినప్పుడు నాకు కూడా హెల్ప్ చేయలేరు, అందుకే నీకైనా నేను చేద్దామని మా రూమ్కి రమ్మన్నా. నీకు నచ్చిన రోజులు ఉండు.
తినర్జున్. హాయ్ సార్. హలో. థ్యాంక్ యూ. అవును సార్, నేనే చేశాను. ఓకే, లేదా నేను చెప్పిన చేంజెస్ నువ్వు చేస్తా అంటే చేద్దాం, లేదంటే సరే సార్. చెయ్యాలా వద్దా, చేయాలా వద్దా, బొంగులే. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఓపెన్ చేస్తే హీరో టెంపుల్ ఉంటాడు. ఆ బ్లడ్తో మన కెమెరా యాంగిల్ పెట్టి ఆ బ్లడ్ నుంచి కొంచెం మూమెంట్ ఇస్తే ఆ డెడ్ బాడీ ఉంటుంది. ఆ డెడ్ బాడీ కూడా అప్పుడు మూమెంట్ పోతుంది. ఆ డెడ్ బాడీ రివీల్ అయితే వాళ్ళ వైఫ్ డెడ్ బాడీ ఆ రివీల్ చేసినాం. ఆ రివీల్ చేసి మనోడు తెచ్చిన పాత్ర ఉంటుంది కదా, పాత్రలోకి వెళ్ళి ఒకటి చెక్ ఉంటుంది, ఆ డెడ్ బాడీ ఉంటుంది. ఆ డెడ్ బాడీ ఏంటంటే మనోడు పాత్రలు ఏంటంటే తీసుకోండి, దాంట్లో ఒక చెక్ ఉంటుంది, చెక్ ఇంకా కట్ ఉంటుంది. ఆ డెడ్ బాడీ లాస్ట్ ఉంటుంది. చెప్పి కలిసి ఇవాడ కాఫీ తాగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. 8 క్లోజ్ సార్. కథ బాగుంది, ఒకసారి తమ్ముడు పైసలు ఎంత కావాలి? అర్థం కాలేదు సార్. కథ బాగుంది, ఇదో కాదు, నేను డైరెక్ట్ తెచ్చి తీస్తా. ఈ కథ నాది, నేను తీద్దాం అనుకున్నా. నా స్క్రిప్ట్ నాకు కావాలి సార్. సార్ 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 నా స్క్రిప్ట్ పేపర్ నాకు ఇచ్చిపోండి సార్. సార్ సార్ లక్కీ లక్కీ లక్కీ. ఏంటి అర్జున్? నాకు మంచి స్టోరీ ఐడియా వచ్చింది లక్కీ. పాడుకో అర్జున్, పొద్దుగాలు చూసుకొని పడుకో. లక్కీ విన్ లక్కీ, కొంచెం విన్ లక్కీ. లక్కీ అసలు ఏంటంటే స్టోరీ. అర్జున్ ప్లీజ్ అర్జున్ పండుకోని అర్జున్, ఏదైనా ఉంటే పొద్దుగాలు చూసుకుందాం, పడుకో. ఏమైందన్నా? అరే టైం అవుతుంది. సరే బ్రో, నేను వెళ్ళిపోతా. సార్ ఒక 5 minutes సార్, స్టోరీ చెప్తా.
అర్జున్, నేను ఎలా ఉన్నా వర్క్ చేస్తా కానీ మీతో టైం సెన్స్ లేని వాళ్ళతో నేను వర్క్ చేయలేదు. సార్ కొంచెమే కదా సార్ లేట్ అయింది. లేట్ అయిన పదం మాకు నచ్చదు. సార్ వచ్చేదాలా బైక్ పంచర్ అయింది సార్. సార్ 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 ఎక్కడున్నావురా? ఏమైంది రా తెలియకున్నావు? ఇప్పుడు ఎక్కడున్నావు? రైల్వే స్టేషన్లో రా. నేను వస్తున్నా, అక్కడనే ఉన్నా. ఏమైందిరా? రేయ్, ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావురా? రేయ్ చెప్పరా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకేం కావాలరా? ఎటుపోయినా రిజెక్షన్స్, ఇన్సల్ట్స్తో ప్రొడ్యూసర్ వెతకని నా వల్ల కాదురా. నేను పోతారా, నా వల్ల కాదురా ఇక్కడ ఉండడం. నువ్వు ఉన్న జనరేషన్కి ఇంటర్నెట్కి కరువు లేదు, టాలెంట్కి కరువు లేదు. ఏం చేయాలరా? యూట్యూబ్ ఛానల్ పెట్టరా, నీ స్టోరీస్ నువ్వే తీ. కష్టపడు, నీ ఫోన్కి ప్రొడ్యూసర్ కాల్ చేసేంత వరకు కష్టపడు. మరి డబ్బులు ఎలా? నేనున్నా కదా, నేను హెల్ప్ చేస్తా. ఇంకా నా బైక్ ఉంది, ర్యాపిడో కొట్టు. నైట్ నువ్వు కొట్టు, మార్నింగ్ నేను కొడతా. పదా. హలో చెప్పురా. అరే ఒక్క నిమిషం ఆగ్రా, ఫోన్ వస్తుంది. ఈజ్ ఇట్ అర్జున్? అవును, ఎవరు? నేను దిల్రాజు ప్రొడక్షన్ నుంచి కాల్ చేస్తున్నానండి. సార్ చెప్పండి చెప్పండి. మీది వైరల్ అయిన షార్ట్ ఫిల్మ్ మా సార్ చూసారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఓకే అయితే సార్ ఒకసారి ఆఫీస్కి ఎప్పుడు రావాలి సార్? చెప్పారండి. మీకు ఓకే అయితే నేను నాకు ఓకే సార్. ఏమంటే చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిత్రమా, ప్రొడ్యూసర్ లేరు, యాక్టర్స్ లేరు, కెమెరా లేదని ఖాళీగా కూర్చుంటే ఏమీ రాదు. మనలో ఉన్న ప్యాషన్తో ఉన్న వాటితో స్టార్ట్ చేద్దాం, చేస్తూ పోదాం. మేము అలానే స్టార్ట్ చేసాం, మీరు చేయండి. చేస్తారని ఆశిస్తూ లైఫ్ ఆఫ్ అర్జున్ టీమ్.